ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే మళ్ళీ న్యూ క్రాఫ్ట్తో మీ ముందుకు వచ్చేసాను. సో ఇదేంటంటే వెడ్డింగ్ కార్డ్స్ వస్తాయి కదా, వెడ్డింగ్ కార్డ్స్, ఇన్విటేషన్ కార్డ్స్ ఉంటాయి కదా, దాని మీద వచ్చిన 2 లేబుల్స్ నేను పాడేస్తారేమో అని భద్రంగా దాచుకొని పెట్టుకున్నాను. సో ఇది వచ్చేసి దాంతో చేసే ఒక క్రాఫ్ట్, చిన్న క్రాఫ్ట్, అంతకన్నా ఏం కాదు. సో నేను గమ్ ఎక్కువ ఫెవికాల్ యూస్ చేస్తాను. మీకు మ్యాక్సిమం తెలుసు, నేను అన్నిట్లో అదే చూపిస్తాను. సో ఎక్కువ గమ్ యూస్ చేయకండి, ఇది మెయిన్ పాయింట్. ఎందుకంటే మెయిన్ వార్నింగ్ కూడా చెప్పచ్చు. ఎందుకంటే ఎక్కువ గమ్ యూస్ చేయడం వల్ల పేపర్ అనేది వెట్ అవుతుంది. వెట్ అయినప్పుడు డిస్టర్బ్ అవుతుంది మొత్తం క్రాఫ్ట్ అనేది. ఎక్కువ వెట్ అయితే ఏ క్రాఫ్ట్ అయినా డిస్టర్బ్ అవుతుంది. సో ఇది నేను చాలాసార్లు ఫేస్ చేసిన ప్రాబ్లం అనేది మీకు చెప్తున్నాను. సో ఎందుకు పేపర్ అప్లై చేయొచ్చు, మామూలుగా అటాచ్ చేసేసుకోవచ్చు, మీ డౌట్ ఉంటుంది. సో ఇది ఎందుకు అన్నట్టే, ఇప్పుడు బ్యాక్ సైడ్ బ్లాక్ కలర్ ఉంది కదా, అది ఫ్రంట్కి కనిపిస్తూ విజిబుల్ అవుతూ డిస్టర్బ్గా కనిపిస్తుంది. సో అందుకే బ్లాక్ కలర్ యూస్ చేయాలి. అండ్ వన్ మోర్ డౌట్ నేనే చెప్పేస్తున్నాను. సో ఒకదానికి యూస్ చేస్తే సరిపోదు కదా, రెండు దానికి కూడా ఎందుకు అప్లై చేయాలి అని మీ డౌట్. సో అది ఎందుకంటే ఇప్పుడు మిడిల్లో మనం థ్రెడ్ అనేది అటాచ్ చేస్తాము. సో అది అనేది మీకు విజిబుల్ అవ్వకూడదు అంటే అది కంపల్సరీగా పెట్టాలి. సో ఇది మోర్ ఇది వచ్చేసి ఇప్పుడు మిడిల్ థ్రెడ్ అటాచ్ చేస్తాం కదా, సో ఆ థ్రెడ్ వల్ల మీకు డిస్టర్బ్ కనిపించదు. 2 సైడ్స్ అటాచ్ చేయడం వల్ల ఆ డిస్టర్బెన్స్ అనేది కనిపించదు. సో నేను ఇది ఫస్ట్ చేసినప్పుడు నేను ఎక్స్పీరియన్స్ అయిన మిస్టేక్స్ అని నాకు వచ్చిన డౌట్స్ కూడా మీకు నేను షేర్ చేసి మీ డౌట్స్ అనేది ఫస్టే క్లియర్ చేసేస్తున్నాను. సో ఉలెన్ థ్రెడ్ అనేది ఈక్వల్గా కట్ చేసుకోండి. నేను ఎక్కువ తీసుకున్నాను ఎందుకంటే ఇప్పుడు నేను చేసేది 2 క్రాఫ్ట్స్లో చూపిస్తున్నాను. ఒక క్రాఫ్ట్కి 2 క్రాఫ్ట్స్లో చూపిస్తున్నాను. అంటే ఫస్ట్ వచ్చేసి కాల్లో పెట్టుకోవడానికి, అంటే కాల్లో మిర్రర్ ఉంటుంది కదా, దానికి హ్యాంగ్ చేయడానికి. బట్ అంత వద్దు, హెవీగా వద్దు అన్నట్టు నేను సింపుల్గా చేస్తున్నాను. లేకపోతే కింద హ్యాంగింగ్స్ అవి అటాచ్ చేయొచ్చు, నేను హ్యాంగింగ్స్ అటాచ్ చేయలేదు. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఎడ్జెస్ కట్ చేసుకోవాలి. సో ఇది నెక్స్ట్ సెకండ్ క్రాఫ్ట్ ఏంటంటే కీ చైన్ అన్నమాట. కీ చైన్ కూడా ఇప్పుడు కీ చైన్ అనేది నా దగ్గర ఉన్నాయి. సో ఆ చైన్స్ అనేవి నా దగ్గర ఉన్నాయి. సో అది అటాచ్ చేయాలి. ఇన్ కేస్ మీ దగ్గర ఆ చైన్స్ లేదంటే నా ఓల్డ్ ఉంటాయి కదా, పాడైపోయినాయి, దానికి తీసేస్తే సరిపోద్ది. సో ఎడ్జెస్ అనేది బాగా కట్ చేసుకోండి. ఎందుకంటే ఎడ్జెస్ కట్ చేయకపోతే డిస్టర్బ్గా కనిపిస్తుంది, నాకు అసలు నచ్చదు. సో ప్రతిదీ కట్ చేయండి, ఎందుకంటే ఇంకా లుక్ అనేది ఎడ్జెస్ కట్ చేయడం వల్ల ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. సో ఇప్పుడు ఇంకో మిస్టేక్ జరుగుతుంది ఏంటంటే ఫ్రంట్ సైడ్ పర్ఫెక్ట్గా పెట్టి సెకండ్ సైడ్ రివర్స్గా పెడతారు. అది కొంచెం అబ్జర్వ్ చేయండి, అలా అవుతుంది. సో నేను చేసిన మిస్టేక్ మీకైతే చెప్తున్నాను. సో 2 సైడ్కి అప్లై చేశాక చూసారా ఆ గోల్డ్కి ఆ బ్లాక్ మీద ఎంత ఎన్హాన్స్ అవుతుందో. సో నా దగ్గర బ్లాక్ కలర్ థ్రెడ్ లేదు. సో ప్రస్తుతానికి లేనప్పుడు నేను వైట్ యూస్ చేస్తున్నాను. మీకు వస్తే బ్లాక్ తీసుకుని మీకు నచ్చిన కలర్ తీసుకోండి, అంటే మీ లేబుల్తో సంబంధించినట్టు. గోల్డ్ ఉంటే గోల్డ్ తీసుకోండి, గోల్డ్ అక్కడ ఉండదు బేసిక్గా. సో ఇప్పుడు నేను వుడెన్ థ్రెడ్ తీసుకున్నాను. సో కీ చైన్ ఎలా అటాచ్ చేయాలో అది చెప్తాను. సో ఇక్కడ గ్లూ అనేది ఎక్కువ అప్లై చేయాలి. గ్లూ ఎందుకు ఎక్కువ అప్లై చేయాలి అంటే ఇక్కడ ఆ థ్రెడ్ అనేది బయటకు రాకూడదు కదా, థ్రెడ్ అనేది స్ట్రాంగ్ ఉండడానికి అది యూజ్ చేస్తుంది గ్లూ ఎక్కువ. సో మరీ అంత ఎక్కువ ఏం కాదు, ఇంకంతే. కొంతమంది పొడవుని చేస్తారు ఏదో ఇంత స్ట్రాంగ్ ఉండదని. సో ఆ థ్రెడ్ దగ్గరే అప్లై చేస్తే అవ్వదు. సో సైడ్స్ కూడా అప్లై చేయాలి, ఎందుకంటే ఆ థ్రెడ్ దగ్గర అప్లై అయితే మిడిల్లో గ్యాప్ వచ్చేస్తుంది మళ్ళీ. సో ఇక్కడ చూసా నేను వెనకాల బాగా పెట్టాను, ముందు కూడా బాగా పెట్టాను, అది చూసుకోండి. ఎందుకంటే బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అనేది రివర్స్లో పెడతాను చాలామంది. సో ఆ మిస్టేక్ అయితే నాకు ఫస్ట్ పోయేది. సో నేనే మళ్ళీ ఒకసారి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ చూసుకొని మీకు చూపిస్తున్నాను. సో ఇది డ్రై అవ్వాలి, ఇది ఎక్కువ డ్రై అయితే ఎంత బాగుంటుంది. సో అంత బాగుంటుంది. సో జెల్ గమ్ అనేది యూజ్ చేయండి, ఫెవికాల్ యూజ్ చేయండి. సో ఇట్స్ నాట్ ఏ ప్రమోషన్ అనుకోకండి. సో ఎందుకంటే నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్ చెప్తాను. సో ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు. నేను పెట్టుకుని మళ్ళీ టై చేసుకుంటాను, అందుకే ఎక్కువ పెట్టాను, లేకపోతే పెట్టుకుని కాదు. కింద హ్యాంగ్ చేసుకోవచ్చు కావాలంటే. నేను అంత హెవీ ఒప్పుకోలేదని ఇంకా నేను మీకు చూపించలేదు. ఇది కీ చైన్స్ అనమాట. ఇది కీ చైన్స్ అనమాట. ఇది ఈజీగా అవైలబుల్ ఉంటుంది. సో ఎక్కడైనా ఉంటుంది, లేకపోతే నేను చెప్పాను కదా ఓల్డ్ కీ చైన్స్ తీసేయండి. సో ప్రాబ్లం ఏం లేదు. సో ఇప్పుడు నేను ఇలా పెట్టచ్చు అని నేను చేయను కదా, నాకు అవసరం లేదు కదా అన్నట్టు ఇంకా టై చేయలేదు. సో లాస్ట్కి మళ్ళీ చూపిస్తాను, మీకు అర్థం అవ్వాలి కదా.
సో ఇప్పుడు ఇలా టై చేసేసుకుంటే సరిపోద్ది. సో కీచెయిన్ చేసే వాళ్ళకి అంత థ్రెడ్ అవసరం లేదు, కీచెయిన్ కాదు అలా చేసుకునే వాళ్ళైతే థ్రెడ్ అవసరం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్, మరి ఉంటా.